ఉదయాన్నే తాగే తేనీరు, సాయంత్రం తీసుకునే బిస్కెట్లు, వారాంతం లాగించే మాంసాహార విందు. కాదేది కల్తీకి అనర్హం అన్నట్లుగా మారింది హైదరాబాద్లో పరిస్థితి. రోజు ఛాయ్ తాగుతాం, కానీ అందులో వేస్తున్న టీ పొడి నాణ్యమైనదేనా? తస్మాత్ జాగ్రత్త. కొబ్బరి పీచులు, రసాయనాలతో తయారు చేసిన టీ పొడిని మార్కెట్లో విక్రయిస్తున్నారు అక్రమార్కులు. బిస్కెట్లు, ఐస్ క్రీం నుంచి వంటింట్లో ఉండే అల్లం వెల్లుల్లి, టీ పొడి, పాలు, పెరుగు ఇలా అన్నింటిలోనూ కల్తీ రాయిళ్లు విషం నింపుతున్నారు. అక్రమార్జనే పరమావధిగా ప్రజారోగ్యాన్ని పాతరేస్తున్నారు. రుచిగా ఉన్నాయని బిస్కెట్లు లాగించారో జీర్ణకోశ సమస్యలు వచ్చినట్టే. తక్కువ ధరకు పన్నీర్ రుచి చూద్దామనుకుంటే వాంతులు, విరోచనాలతో ఆసుపత్రి పాలు కావటం పక్కా. వేడుకల్లో రుచికరంగా అనిపించే మాంసాహారం మరికాస్త లాగించారంటే ఇక అంతే సంగతులు. హైదరాబాద్లో వీధి వీధిన సాగుతున్న కల్తీ దందాపై పోలీసులు వ్యక్తం చేస్తున్న ఆందోళన ఇది. నెల రోజులుగా నగర వ్యాప్తంగా పోలీసులు కల్తీ పదార్థాల తయారీ కేంద్రాలపై వరుస తనిఖీలు నిర్వహిస్తున్నారు. అపరిశుభ్ర వాతావరణంలో నాసిరకం వస్తువులు, ప్రమాదకరమైన రసాయనాలతో తయారు చేస్తున్న ఆహార పదార్థాలను చూసి ఉలిక్కిపాటుకు గురవుతున్నారు. పాలు లేకుండానే పన్నీరు, వెన్న ఊసెత్తకుండా నెయ్యి తయారు చేయటం పోలీసులను విస్మయానికి గురిచేసింది. లాభాలే లక్ష్యంగా కల్తీ రాయిళ్లు ఎన్నో ఏళ్లుగా కల్తీ పదార్థాలు తయారు చేస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. కల్తీ నెయ్యి, పెరుగు తయారీ కేంద్రాల నుంచి 5-6 ఏళ్లుగా టన్నుల కొద్దీ సరుకు హోటళ్లు, వేడుకలకు సరఫరా చేసినట్టు నిర్ధారించారు. అధిక శాతం అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుబడడం గమనార్హం. ఎవరైనా ఈ కల్తీ ప్రిపేర్ చేస్తున్నారు, సేల్ చేస్తున్నారు, ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అండ్ మల్టిపుల్ టైమ్స్ దీంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు, వాళ్ళకి బైండ్ ఓవర్ చేసి అవసరం ఉండేది వాళ్ళపైన పిడి యాక్ట్ కూడా పెడతాము. తర్వాత వాళ్ళ ఫుడ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడానికి జిహెచ్ఎంసీ ఆఫీసర్కి కూడా రాస్తాము. వాళ్ళ షాప్ క్లోజర్ గురించి కూడా మన హైదరాబాద్ సిటీ పోలీస్ సిపి సార్కి కూడా రాస్తాము. సో ఎవరైనా ఈ దీంట్లో మల్టిపుల్ టైమ్స్ ఇన్వాల్వ్ చేస్తున్నారు, మన యాక్షన్ చేసి తర్వాత కూడా అది కంటిన్యూ చేస్తున్నారు, వాళ్ళపైన కఠిన చర్యలు ఉంది. అండ్ అల్టిమేట్లీ అది పిడి యాక్ట్ చేసి జైలుకి కూడా పంపించేస్తాము. హైదరాబాద్లో ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ పదార్థాల కట్టడికి పోలీసు యంత్రాంగం వరుస దాడులు నిర్వహిస్తోంది. కల్తీ ఆహార పదార్థాలను అరికట్టేందుకు హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వేలైన్స్ టీంను ఏర్పాటు చేసింది. ఈ హెచ్ఫాస్ట్ బృందం, టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా నెల రోజుల వ్యవధిలో నిర్వహించిన తనిఖీల్లో 15 టన్నుల కల్తీ పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. 61 కేసుల్లో 64 మంది నిందితులను అరెస్టు చేశారు. వీటిలో అత్యధికంగా 22 కల్తీ అల్లం పేస్ట్ కేసులు నమోదు కాగా 1400 కిలోల నాసిరకం కలుషిత అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని స్వాధీనం చేసుకున్నారు. కల్తీ టీ పొడికి సంబంధించి 4 కేసులు నమోదు చేసి 2092 కిలోల కల్తీ టీ పొడి, చింతపిక్కల పొడి స్వాధీనం చేసుకున్నారు. వాడేసిన టీ పొడి, రంపపు పొట్టు, కొబ్బరి పీచు, ఇతర రసాయనాలతో ఈ కల్తీ టీ పొడి తయారు చేస్తున్నట్లు గుర్తించారు. కుళ్లిపోయిన, ప్రమాదకరమైన స్థితిలో ఉన్న మాంసానికి సంబంధించి 3 కేసులు నమోదు చేసి 2500 కిలోల పాడైన చికెన్, మటన్ను స్వాధీనం చేసుకున్నారు. ఇలా పాలు, పెరుగు, పన్నీరు, పచ్చళ్లు, పిండి పదార్థాలు, నెయ్యి, నూనె, క్రీం, కోవా, సమోసా, అపరిశుభ్ర వాతావరణంలో ఉన్న ఐస్ క్రీంలు, కాలం చెల్లిన ఆహారం, ఆహార పదార్థాలు, రెస్టారెంట్లలో నాసిరకం ముడి పదార్థాలు, అపరిశుభ్రమైన ఫుడ్ ఐటమ్స్ సహా అనేక కల్తీ పదార్థాలను గుర్తించిన పోలీసులు కేసులు నమోదు చేశారు. డైరీ ప్రొడక్ట్స్లో మ్యాక్సిమం కేసెస్ బుక్ చేశాము. ఈ డైరీ ప్రొడక్ట్స్లో కొన్ని కెమికల్స్ మిక్స్ చేస్తున్నారు. తర్వాత ఈ కాస్టిక్ సోడా కావచ్చు, పామ్ ఆయిల్ కావచ్చు, వేరే వేరే రకరకాలుగా ఐటమ్స్ మిక్స్ చేస్తున్నారు. కొంతమంది ఎక్స్పైర్డ్ ఐటమ్ కూడా సేల్ చేస్తున్నారు. కొంతమంది ఇది అన్హైజెనిక్, అన్సేఫ్ కండిషన్లో స్టోర్ చేస్తున్నారు. సో మ్యాక్సిమం కేసెస్ మేము డైరీ ఐటమ్స్ పైన బుక్ చేశాము. తర్వాత నాన్ వెజ్ ఐటమ్స్ పైన కూడా 3-4 కేసెస్ బుక్ చేశాము. వాళ్ళు అన్హైజెనిక్గా స్టోర్ చేస్తున్నారు. లాంగ్ టైం నుంచి, నెల నుంచి అది
వితౌట్ ప్రాపర్ రూల్స్ ఫాలో చేసి అక్కడ అన్హైజెనిక్ కండిషన్లో స్టోర్ చేస్తున్నారు. దీంట్లో రాటన్ చికెన్, రాటన్ నాన్ వెజ్ ఐటమ్స్ కూడా మిక్స్ చేస్తున్నారు. సో దీనిపైన కూడా మేము కేసు బుక్ చేశాము. ఇంకా ఒక జింజర్ గార్లిక్ పైన మ్యాక్సిమం మన కేసు బుక్ చేశాము. దీంట్లో కూడా కెమికల్స్, కలర్స్, అది ఎక్స్పైర్డ్ ఐటమ్స్ మిక్స్ చేసి వాళ్ళు అడల్టరేటెడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు. దీనిపైన కూడా మన ఆల్మోస్ట్ 10 కేసెస్ వరకు బుక్ చేశాము. ఆహార కల్తీ నేరం మాత్రమే కాదని సమాజంపై జరుగుతున్న దాడిగా హైదరాబాద్ సిపి సజ్జనార్ పేర్కొన్నారు. ఎంతో ప్రేమతో తల్లులు పిల్లలకు తినిపించే బిస్కెట్లు, ఐస్ క్రీం వంటి వాటిలోనూ విషం నింపుతున్న కల్తీ రాయుళ్ల ఆగడాలు దారుణంగా ఉన్నాయని ఆందోళన వెలిబుచ్చారు. ప్రజారోగ్య సంరక్షణకు, ఆహార భద్రతకు ప్రత్యేక వ్యవస్థను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమని సిపి అన్నారు. ప్రభుత్వ సంకల్పానికి తగినట్టుగా తాము ఇప్పటికే హెచ్-ఫాస్ట్ తో కల్తీ వ్యాపారుల ఆట కట్టిస్తున్నామని స్పష్టం చేశారు. లాభాలపై ఆశతో సామాన్యుల ప్రాణాలను పణంగా పెట్టే ఏ ఒక్కరిని వదలబోమని సిపి హెచ్చరించారు. కల్తీ లేని సమాజం, సురక్షితమైన ఆహారం కోసం నిరంతరం ప్రయత్నం కొనసాగుతుందని స్పష్టం చేశారు.